దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. ప్రార్థించిన సంఘమంతటికి నా ప్రేమ వందనాలు. గత శుక్రవారం అంటే ఈ శుక్రవారం కాక అంతకు ముందు శుక్రవారం డిసెంబర్ 6వ తారీఖు నేను నా భార్య ఒక ఇంటి పని నిమిత్తమే విజయవాడ వెళ్ళడం జరిగిందండి. ఉదయకాలం మేము వందే భారత్కి వెళ్ళాం. సో 5:45 సో వెళ్ళిపోయాం. 10కి అన్ని పనులు క్లోజ్ చేసుకున్నాం, అయిపోయింది. సో రిటర్న్లో సేమ్ వందే భారత్కి టికెట్ బుక్ చేస్తే కన్ఫర్మ్ కాలేదు. సో అన్ఫార్చునేట్లీ అవి కాపోవడంతో బస్కి వద్దాం అనుకున్నాం, కానీ తనకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అది ఉంటుందని చెప్పి బస్కి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈలోపు ఒక తెలిసిన అక్క వాళ్ళ నాన్నగారు టీటీ అయి ఉండడంతో ఆయన ఏం చెప్పారంటే, ఇలా అమ్మ ఏపీ ఎక్స్ప్రెస్ ఒక 1.5 hour లేట్గా నడుస్తుంది. సో నాకు తెలిసిన టీసీ అందులో ఉన్నారు, ఆయనకి చెప్తాను. సో మీరు అక్కడ వరకు ఎంతైతే ఇవ్వాలో అంతా పే చేసేసి మీరు వైజాగ్ వెళ్ళిపోండి అమ్మా అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము స్టేషన్కి వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత ట్రైన్ వచ్చింది. అయిన తర్వాత ఏమైందంటే అన్ఫార్చునేట్గా 1.5 hour లేట్గా నడవడం వల్ల బర్త్లన్నీ పూర్తయిపోయాయి. దట్ టు ఫ్రైడే. ఈ సీజన్ కొంచెం కొంచెం ఎక్కువగా ప్రజలు సెలవులు తీసుకునే సీజన్ కాబట్టి అది కంప్లీట్ అయిపోవడంతో ఒక్క బర్త్ కూడా ఖాళీ లేదు. ఆ టీసీ ఏం చెప్పారంటే, ఎస్ఎం ఆయన చెప్పిన మాట నిజమే, కానీ అన్ఫార్చునేట్లీ బర్త్లన్నీ ఫిల్ అయిపోయాయి. సో మీకు నెక్స్ట్ స్టేషన్లో నేను ఉంటే చూస్తాను, మీరు వెయిట్ చేయండి అమ్మా అని చెప్పేసి అన్నారు. సరే వెయిట్ చేద్దామని చెప్పి నా మొబైల్ నా దగ్గర ఉన్నవన్నీ తనకిచ్చి, సరే శ్రావణి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పాను. నేను వచ్చేలోపు ఆయనే ఎవరైతే టీటీ మాకు చెప్పారో ఆయనే మరలా కాల్ చేసి, అమ్మ నేను ఆ టీటీ ఏం చెప్తున్నారంటే అక్కడ ఖాళీ లేవంటున్నారు, నెక్స్ట్ విశాఖలో అందులో కూడా మనకు తెలిసిన టీటీ ఉన్నారు, అందులో అయితే హ్యాపీగా మీరు పడుకొని వెళ్ళొచ్చు కదా, పలానా బర్త్లు, సో మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఆయన సీట్లు మీకు అలాట్ చేస్తారని చెప్పారట. నేను వాష్రూమ్లో ఉన్నాను, ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు. తను బయట ఉంది, నా ఫోన్ కూడా తన దగ్గరే ఉంది. తను కూర్చుంది, అంటే కంపార్ట్మెంట్కి మధ్యలో బ్లాంకెట్స్ ఉంటాయి కదా, సెకండ్ ఏసీ మధ్యలో ఆ బ్లాంకెట్స్ అన్నీ ఒక చోట పెడితే దాని మీద కూర్చుందన్నమాట. సో కూర్చుంటే నేను బయటకు వచ్చేసరికి ట్రైన్ మెల్లగా మూవ్ అవుతుంది. ఇలా అంకుల్ కాల్ చేశారు, నెక్స్ట్ స్టేషన్ అదే నెక్స్ట్ ట్రైన్ ఖాళీగా ఉందంటే మరి నువ్వు దిగ్గలవా, ట్రైన్ ఇంకా మెల్లగానే మూవ్ అవుతుంది, సో దిగ్గలవా అని చెప్పానంటే దిగిపోగలను అంది. సో తను వెంటనే అంత ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిపినట్టు తను అలా దిగడం, నువ్వు దిగ్గలవా అంటూనే ఉన్నాను, తను దిగిపోయింది. సో దిగడం తన ఆ ప్లాట్ఫామ్కి ఆ ట్రైన్కి మధ్యలో పడిపోయింది. అంటే ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందన్నది పక్కన పెడితే, అంత ట్రైన్ ఎంత స్లోగా వెళ్ళినా మనం తను బయటికి తీయడం కానీ దాన్ని కంట్రోల్ చేయడం కానీ మనం చేయలేం కదా. తను వెంటనే అందులోకి వెళ్ళిపోయింది. బహుశా నేను తన బ్యాగ్ పట్టుకున్నాను, చేయి పెట్టుకున్నాను కూడా నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. ఆ పట్టుకోవడం నేను ఆల్మోస్ట్ తన మధ్యలోకి వెళ్ళిపోయింది. ఒక 30-40 feet అలా పట్టుకుని తను డ్రాగ్ చేసుకుని వచ్చానమాట. తన మధ్యలోనే ఉంది. తన మధ్యలో ఇలా రోల్ అయిపోయింది, గట్టిగా అరుస్తుంది. ఏం జరుగుతుందన్నది తెలియదు. నేను కూడా గట్టిగా అరుస్తున్నాను భయంతో. తను కూడా చాలా విపరీతంగా అరుస్తుంది. ఆల్రెడీ అప్పటికే తను క్రష్ అయిపోవడం మధ్యలో ఇలా జరగడం వల్ల. అప్పుడు ఇంక ఎంతవరకు అని మనం ఆపగలం. నా చెయ్యి గట్టిగా లాగేస్తుంది. ఇంక నాకు కూడా అయిపోయింది. నేను వదిలేస్తే మరి నేను వదిలేసిన క్షణం దేవుడు పట్టుకున్న క్షణం ఒకటే. ఖచ్చితంగా అది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. నా దేవుడు సజీవుడు, తన చేయి విడువుడు నేను విడిచేసిన ధైర్యం. ఆ తర్వాత నాకు మాట గుర్తొచ్చింది అది. వెంటనే ఏం జరిగిందో తెలీదు. ఆయన మన సౌత్ ఇండియాలో ఉన్న సోనో విజిల్ అనేటికి ఆయన జనరల్ మేనేజర్ అట. ఆయన ఈ సన్నివేశం అంతా ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఆయన ఇమీడియట్గా చైన్ లాగారన్నమాట. సో ట్రైన్ కొంచెం స్లోగా ఉండడంతో నేను వదిలేసిన సెకను, ట్రైన్ ఆగిన సెకను కూడా ఒకటే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అనంటే, నేను వదిలేసిన తర్వాత ఒక 2-3 seconds ట్రైన్ ముందుకు నడిచిన నెక్స్ట్ అదే కంపార్ట్మెంట్లో నెక్స్ట్ ఉన్న స్టెప్స్ వస్తాయి. ఖచ్చితంగా ఆ స్టెప్స్ తను ఈడ్చుకొని వెళ్తే ఖచ్చితంగా అది కిందకు పుష్ చేస్తుంది కాబట్టి తను ఖచ్చితంగా వీల్స్ కిందకి వెళ్ళిపోద్ది. అలా ఆగడం, ఆ రెండిటికి మధ్యలో తను ఉండిపోయింది అన్నమాట అలాగ. సో అసలు అంత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. నా చేతులు భయంకరంగా నేను వణుకుతున్నాను, తనేమో పెయిన్తో విపరీతంగా కేకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అప్పుడు నాతో పాటు మన చర్చ్ మెంబర్ అజయ్ గారు అని కూడా బ్రదర్ ఉన్నారు. సో అప్పుడు అమ్మ మేమైతే నిన్ను ఇలా బయటికి తీయలేం, సో నువ్వే రావాలి అని చెప్పేసానంటే, సరే అండి నేను ఓపిక చేసుకుంటానని చెప్పి తను అప్పటికే లోపల బోన్స్ అవి విరిగిపోవడంతో విపరీతంగా పెయిన్ వస్తుంది.
స్టిల్ తన ఓపిక అంతా కూడా తీసుకుని అలా మెల్లగా కింద కూర్చోగలిగింది. ఈలోపు ఎవరో తెలియదు ఒకళ్ళు సాయం చేస్తే నేను అవతల పక్క నుంచి దిగి ట్రాక్ కింద నుంచి వెళ్ళి తనని జాగ్రత్తగా పట్టుకుని ఎలా తీసుకొచ్చాం ఏంటన్నది నేను ఇంకా రీకలెక్ట్ చేసుకుంటే నేను 100% నేను చేసుకోలేకపోతున్నాను. బట్ తనని ఎలా తీసుకొచ్చామో బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆ ట్రైన్ గార్డ్ మా కంపార్ట్మెంట్కి మధ్యలో కంపార్ట్మెంట్ ఉంది, ఆ తర్వాత కంపార్ట్మెంట్లో ఉన్నారన్నమాట. తల్లి ట్రైన్ ఆగింది, ఎక్కడో ఒకరికి ఇలా జరుగుతుంది, నువ్వు చనిపోకుండా బతుకున్నావు అంటే దేవుడు నిన్ను బ్రతికించాడని ఆయన చెప్పారు. సో అది ఫస్ట్ విషయం. నెక్స్ట్ మేము తన్ని అలా పైకి తీసుకుని వెళ్ళి ఒక రాయి మీద కూర్చోబెడితే ఇప్పుడు పాట పాడారు కదా, కొండలలో లోయలలో నన్ను గమనించినావా అన్న పాట రాసిన రాజబాబు గారు వాళ్ళ 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 అమ్మాయి వాళ్ళ అల్లుడు గారు అక్కడే ఉన్నారు. సో బహుశా మన బట్టలు ఇవన్నీ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వెండి బంగారు ఆభరణాలు ఇవన్నీ లేకపోవడం వాళ్ళు గమనించి క్రైస్తవులు అని చెప్పేసి ఆయన వెంటనే ఇమీడియట్గా తన మీద చేసి ప్రార్థన చేయడం చేశారు. ఆయనే దేవుని ప్రేమ. ఒకవేళ మనం కష్టంలో ఉన్నా ఆయన మనం చేయి విడవకపోయిన సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆయనే అక్కడ ఎందుకంటే నేను టెన్షన్లో ఉన్నాను, బ్రదర్ టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, తన చేయి నేను విడిచిపెట్టలేదు. అలా నీకేం కాలేదు, నువ్వు ధైర్యంగా ఉండంటే. ఇంకొకటి తనని బయటకు తీసుకురాగానే ఎలా ఉంది, నువ్వు కాన్షియస్గానే ఉన్నావా, నువ్వు బాగానే ఉన్నావా అంటే నేను బాగానే ఉన్నాను, యేసయ్య నన్ను బ్రతికించాడు, నాకేం కాలేదని చెప్పింది. ఆ మాటకి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. తను మెల్లగా పైకి ఎక్కిన తర్వాత ఆయనే ఒక రైల్వే కూలీలు ఎందుకంటే తను ఇంక నడవడానికి ఇంకా ఆస్కారం లేదు, తను అలా పడుకునే ఉండాలి. అసలు ఇలా కాలు ఇలా లేపడానికి కానీ తను ఇలా ముందుకు ఉండడానికి కానీ అసలు 1% కూడా లేదు. లోపల బోన్స్ అన్నీ విపరీతంగా పెయిన్ వస్తున్నాయి, బాడీ అంతా రప్చర్స్ అయిపోయి రక్తం కారుతుంది. తను ఒక భయంకరమైన స్థితిలో ఉందన్నమాట. గాడ్స్ గ్రేస్, నిజంగా దేవుని కృప. అంటే నాకు తెలిసినంత వరకు తన స్వభావం కొంచెం భయపడే స్వభావం. యూజువల్గా లేడీస్కి ఎలా ఉంటుంది అలాంటి స్వభావం. కానీ నాకు అప్పుడు అర్థమైంది నా భార్య ఎంత ధైర్యవంతురాలో, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు తనలో ఎంత ధైర్యం నింపాడు అనేది. నాకేం కాలేదని తను అంత స్టబన్గా చెప్తుంటే నేను ఇంకా చాలా భయపడుతున్నాను, వణికిపోతున్నాను, నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. కానీ తను చాలా స్టేబుల్గా నాకేం కాలేదు అని, నేను బాగానే ఉన్నాను కానీ పెయిన్స్ వస్తున్నాయి, నాకు ఇక్కడంతా విపరీతంగా పెయిన్ వస్తుంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంది. ఓకే అని చెప్పి ఆయనే ఆ రాజబాబు గారు వాళ్ళ అల్లుడే ఒక ట్రాలీ తీసుకొచ్చి నాన్న దీని మీద జాగ్రత్తగా పడుకోబెట్టండి అని చెప్పి తీసుకొచ్చి స్టేషన్ చివరి వరకు ట్రాలీ ఆయనే లాగి, నాన్న నువ్వు తను చేయి పట్టుకో, తను వదిలితే మళ్ళీ తను ఏదైనా అన్కాన్షియస్ స్టేజ్కి కానీ అలా వెళ్తే భయంలో డేంజర్ అవుతుందని చెప్పి ఆ బ్రదర్ అజయ్ గారు ఆయన ఈలోపు నా బ్యాగ్ అన్నీ ఆయన పట్టుకుని మెల్లగా స్టేషన్ చివరి వరకు తీసుకెళ్తే తెలిసిన డాక్టర్ గారికి, ఎవరైతే టీటీ ఒక సిస్టర్ ఉన్నారని చెప్పానో ఆయన ఫిజియోథెరపిస్ట్, వారి భర్త. సో మేము కిందకు వెళ్ళేసరికి వారు కారు వేసుకొని రావడం, వెంటనే వాళ్ళకి తెలిసిన ఒక హాస్పిటల్కి మమ్మల్ని ఇమీడియట్గా తీసుకెళ్ళడం జరిగింది. సో ఓకే, అంతవరకు దేవుని మహాకృపను బట్టి దేవుడు సాయం చేస్తాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ హాస్పిటల్ ఫుల్ కమర్షియల్, డాక్టర్ చాలా మంచోళ్ళు కానీ హాస్పిటల్ మాత్రం ఫుల్ కమర్షియల్, ఎలా డబ్బులు రాబట్టాలా పేషెంట్ దగ్గర నుంచి అని చెప్పేసి. ఎంత ఘోరం అంటే ఈవెన్ దో మేము డబ్బులు పే చేసి తీసుకున్న రిపోర్ట్స్ కూడా వాళ్ళు నెక్స్ట్ హాస్పిటల్లో మేము అడ్మిట్ అవుతాం అంటే ఆ రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో అంత కొంచెం బాధ అనిపించింది. బట్ ఆర్గ్యూ చేసి సాధించేది ఏం లేదు కాబట్టి అక్కడి నుంచి దేవుని మహాకృపను బట్టి అయ్యగారు ఒక తెలిసిన పాస్టర్ గారు ఉండడంతో ఆయనతో కొంచెం గట్టిగా మాట్లాడించడంతో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాం. ఆ అర్ధరాత్రి 12 గంటలకి తనకి ఎక్స్రే తీస్తే ఒక పెల్విక్ బోన్లో ఒక 4 చోట్ల బ్రేక్ అయ్యింది అని చెప్పారు. అంతవరకే చెప్పారు. స్పైన్ బాగానే ఉంది, ఇక్కడ తెలిసినంత మట్టుకు స్పైన్ ఏమీ ప్రాబ్లం లేదు కానీ స్పైనల్ కార్డ్ అంతా బాగానే ఉంది. ఈ పెల్విక్ బోన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి 4 ఇలా 4 లింక్స్ ఉంటాయండి, ప్రతి లింక్ దగ్గర బ్రేక్ అయింది. 3 మైనర్ 1 మేజర్ అని చెప్పారు. దానికి సర్జరీ పడుతుందా ఏదన్నది ఆ రాత్రి చెప్పలేదు, అంత టెన్షన్లో ఉన్నాం. తనని ఆ తర్వాత ఐసీయూకి మూవ్ చేశారు, అయిపోయింది. అయితే నాకు ఆ సమయంలో సాధారణంగా మనకు తల్లిదండ్రులు గుర్తొస్తారు, లేదా బాగా మనకు సన్నిహితులు గుర్తొస్తారు, కానీ నాకు నా ఆత్మీయ తండ్రి గుర్తొచ్చారు. నేను ఫస్ట్ ఎప్పుడు, ఎందుకంటే నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఏం చేస్తాను ఓకే, ముందుగా నాకు ఉండేది నా దేవుడు, నా ఆత్మీయ తల్లిదండ్రులు, నా సంఘం, నా కుటుంబం, ఎప్పుడు ఇదే నడుస్తుంటుంది. నేను ఇమీడియట్గా ఫస్ట్ మెసేజ్, అయ్యా ఇలా శ్రావణికి యాక్సిడెంట్ జరిగింది, ఇలా జరిగిందంటే వెంటనే ఇమీడియట్గా కాల్ చేసి, నాన్న మీరు ఎక్కడ ఉన్నారు, ఫస్ట్ మీరున్న పరిస్థితి ఏంటి, ఓకే తను హాస్పిటల్ అడ్మిట్ చేసావా, చేసిన తర్వాత ఇప్పుడు నీ దగ్గర ఫస్ట్ సఫిషియెంట్గా డబ్బులు ఉన్నాయా లేవా, ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయండి, ఏదైనా కష్టంలో ఫోన్ చేస్తే
అంటే ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో మన ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి. అలాంటి ఆత్మీయ తండ్రి అంత కష్ట సమయంలో నాన్న నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడిగితే, అయ్యా డబ్బులకేం ప్రాబ్లం లేదు, తనకి ఏమవుతుందని భయం అవుతుందని ఫోన్ చేస్తే, నాన్న నువ్వేం భయపడకు, మన నేను 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 ప్రార్థన చేస్తున్నాం. అమ్మకు కూడా చెప్పాను, అమ్మకు కూడా నేను అమ్మగారికి కూడా మెసేజ్ పెట్టాను, నేను ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటాను, నాకు ఫోన్లో అప్డేట్స్ ఇస్తూ ఉండు, ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి నన్ను బలపరిచారు. అప్పటికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఆ రాత్రి గడిస్తే మార్నింగ్ అయ్యేసరికి వెంటనే మళ్ళీ నేను ఫస్ట్ కాల్ దేవరాజ్ అన్నయ్యకి చేశాను. దేవరాజ్ అన్నయ్యకి చేస్తే, తమ్ముడు ఏమైంది, ఎప్పుడు వెళ్ళారు, ఎలా జరిగిందని, నేను వెళ్ళిన ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా అన్నయ్యకి కూడా తెలియదు. సో ఎప్పుడు ఏం జరిగిందని చెప్పి అన్నయ్య అడిగితే, నేను వాళ్ళ నా ఫోన్ పెట్టడమే తరువాయి ఆ రాత్రి అంతా జరిగిందేమో, నేను కూడా నా బట్టలు అవన్నీ చాలా రైల్వే కంపార్ట్మెంట్కి వెళ్ళడం చాలా చికాకుగా ఉండడంతో నేను ఆ ముందు రోజు రాత్రి కూడా సరిగ్గా ప్రాపర్గా స్లీప్ లేకపోవడం, నేను వెళ్ళి అరౌండ్ 5 o'clockకి అజయ్ బ్రదర్ వాళ్ళ రూమ్లోనే పడుకునిపోయానమాట. సో నేను అన్నయ్యకి ఫోన్ చేసి ఇంకా విపరీతంగా నిద్ర వచ్చేసి ఒక 1 hour అరౌండ్ 6-6:30 వరకు నేను పడుకునిపోతే ఆ 1.5 hourలోనే దేవరాజ్ అనే మన విమానగర్లో ఒక చర్చ్ మెంబర్స్ ఉంటే వాళ్ళకి చెప్పడం, నేను లేచి మరలా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంచుమించుగా వాళ్ళు వైజాగ్ నుంచి విజయవాడకి సగం దూరం వచ్చేసారండి. అంటే ఒక సంఘం ఎంత బలమైంది, ఆత్మీయ సహోదరుల కుటుంబంలో ఎంత వెనువెంటే ఉన్నారు అన్నదానికి ఇదొక మంచి నిదర్శనం అన్నమాట. సో వాళ్ళు రావడంతోనే నాకు కొంచెం, ఎందుకంటే అప్పటి వరకు ఆ బ్రదరు నేనే ఉన్నాం. రాత్రి వచ్చిన డాక్టర్లు పాపం 4 వరకు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఎండ్ ఆఫ్ ద ఏమైందంటే నేను ఒక్కడనే ఒంటరిగా అలా కూర్చున్నాడు, మధ్యాహ్నం అయింది, ఇంకా డాక్టర్ రాలేదు, ఐసీ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో వీళ్ళందరినీ చూసేసరికి నాకు చాలా దుఃఖం వచ్చిందన్నమాట. అయినా ఉంది. అప్పుడు ఆత్మీయ తండ్రి గారు ఫోన్ చేశారు, వాళ్ళందరినీ చూస్తున్నాను, బాధగా ఉంది, మనసులో ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు, ఐసీలోకి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మనల్ని ఎలా చేయరు కాబట్టి. అప్పుడు వెంటనే ఆత్మీయ తండ్రి గారు ఫోన్ చేశారు. నాకు ఇంకా పట్టలేనంత దుఃఖం వచ్చిందన్నమాట. వాళ్ళందరినీ చూసినా నాకు అంత ఏడుపు రాలేదు. ఒక్కసారి ఆత్మీయ తండ్రి గారు ఫోన్ చేసరికి నాకు అప్పుడు వరకు ఆపుకున్న దుఃఖం అంతా ఇంకా తట్టుకోలేకపోయినాను. విపరీతంగా నేను అక్కడ ఏదైతే రిసెప్షన్ ఉంటుందో అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను, నాన్న నువ్వు ఇది ఏడవలసిన సందర్భం కాదు, శ్రమ గతించిపోయింది, అదేందా, నువ్వు బాధపడకు, ఈ సమయంలో నువ్వు సింహంలా ఉండాలి. ఇవే మాటలండి నాకు ఈ రోజు వరకు కూడా నా భార్యకి నాకు, నాన్న నువ్వు సింహంలా ఉండాలి, ఇది శ్రమ కానీ శాపం కాదు, ఎన్నో శ్రమలు మనం దేవుని మహాకృపను బట్టి గట్టెక్కో, ఇది కూడా గట్టెక్కుతాం, నువ్వు సింహంలా ధైర్యంగా ఉన్నానని చెప్పిన మాటలు ఆ రోజు నుంచి ఈ రోజుకి మరలా నా కంట్లో కన్నీళ్ళు రాకుండా ఆపేయండి. అంటే ఆ ఒక్క మాట దైవ సేవకుని మాటను దేవుడు రూఢిపరుస్తాడు అన్న మాట ఆయన చెప్పిన, నన్ను ఎంత బలపరిచిన తండ్రి చెప్పిన మాట, ఓకే ఏం కాదు, నేను ఈ సమయంలో సింహంలా ఉండాలి, ఓకే నేను ఉండగలుగుతాను, నా భార్య పరిస్థితి ఏంటి, తను ఎలా ఉంది ఏంటని చెప్పి నేను లోపలికి వెళ్ళి చూస్తే తను నాకన్నా నార్మల్గా ఉంది, ఇంకా తను చాలా ధైర్యంగా ఉంది, ఓకే తనకు విరిగిన పెయిన్స్ వస్తుంది బాగుంది, బీపీ చెక్ చేస్తే తనకు నాకన్నా నార్మల్గా ఉంది, 80/120 అంత నార్మల్ బీపీ ఎలా ఉంటుంది. నేను ఐకి మెసేజ్ పెడితే, ఒక నిజమైన విశ్వాసి అనేది అందులోనే తెలుస్తుంది నాన్న, యాక్చువల్గా ఇంత జరిగినా కానీ తనకేం కాలేదంటే దట్ టెల్స్ అస్ షీ ఈజ్ ఏ ట్రూ బిలీవర్ అని చెప్పేసరికి నాకు ఇంకా ధైర్యం వచ్చింది. తను అలా అదే కాన్ఫిడెన్స్ అలా ఈరోజు వరకు మెయింటైన్ చేస్తుంది. సో అక్కడి నుంచి మేము ఒక 3 days వాళ్ళు చాలా ల్యాగ్ చేస్తూ చాలా తీరిగ్గా, డాక్టర్ మంచి ఆయనే, చాలా తీరిగ్గా వైద్యం చేస్తూ గడవట్లేదు. అప్పుడు అయ్యా ఇక్కడ ఏమి మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయట్లేదు, అంత ప్రాపర్గా ఏం తెలియట్లేదు అని. ఇప్పుడు భయం ఏంటి, ఓకే ఎముక విరిగితే ఓకే, ఈ రోజుల్లో ఎందుకంటే 10-15 చోట్ల ఎముకలు విరిగినా ప్లేట్లు వేస్తున్నారు, అవి వేస్తున్నారు, మళ్ళీ కొన్నాళ్ళకి ఓకే, ఈవెన్ దో దే ఆర్ టేకింగ్ మోర్ టైమ్ అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో ఈ విరిగిన ఎముకలు ఎక్కడైనా గుచ్చుకున్నాయా, ఎందుకంటే తనది కొంచెం సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి అవి ఏదైనా యూరిన్ బ్లాడర్ని కానీ లేదంటే ఎక్కడైనా కిడ్నీని కానీ టచ్ చేస్తే ఏంటి పరిస్థితి, అది మనకి ఫుల్ క్లారిటీ రావడానికి వాళ్ళేమో తగిన వైద్యం చేయట్లేదు. ఏంటి చెప్తున్నారు ఏమోనండి ఇంకా తెలియదు అని ఒక డైలమాలో మనల్ని ఉంచేస్తున్నారు అన్నమాట. అంటే ఒకవేళ మనం వెళ్ళిపోతే అక్కడి నుంచి బిల్స్ వాళ్ళకి రావు మనం అని చెప్పి ఇంకో ఉంచి అబ్జర్వేషన్లో ఉండడం మంచిదండి, అబ్జర్వేషన్లో ఉంటే మీకే మంచిది, మీరు ఇప్పుడు తీసుకెళ్ళిపోతే మధ్యలో పల్స్ డౌన్ అయిపోతే బీపీ డౌన్ అయిపోతే అని చెప్పి ఒకలాంటి ఇది చేస్తున్నారు. అప్పుడు అయ్యా ప్రబోధ్ గారు అని ఒక విజయవాడ పాస్టర్ గారికి కాల్ చేస్తే అక్కడ ఉన్న ఒక సీనియర్ నర్స్ వచ్చి, మీరు ఎందుకు డిలే చేస్తున్నారు, అసలు కండిషన్ ఏంటని ప్రాపర్గా కనుక్కొని
ఇది అంత సివియర్ కాదు, సో మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా డిశ్చార్జ్ సమ్మరీ రాసి మండే అరౌండ్ ఈవినింగ్ 5 o'clockకి మమ్మల్ని మేము ఒక ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. సో తను నొప్పి బాధలు పడుతుంది, అంటే బోన్స్ బ్రేక్ అవ్వడం వల్ల పెల్విక్ గ్రాండ్కి బెల్ట్ వేశారు. సో కానీ ఎంత ఇదిగా ఉన్నా ఆ రోడ్లు చిన్న చిన్న కుదుపులకి వస్తుంటాయి కదా, తను చాలా కష్టపడుతుంది పాపం. అయినా కానీ అలానే ఓపిక పట్టిందండి. అక్కడి నుంచి వైజాగ్ వచ్చేసరికి నేను అమ్మగారు బిడ్డ నేను అక్కడికి వచ్చేసరికి నేను ఉంటాను, మీరేం భయపడకండి అని చెప్తే, అమ్మ ఆరోగ్యం సహకరిస్తుందా, ఒకవేళ 8 o'clock 9 o'clock అయితే అమ్మ ఉంటారు కదా, 12 o'clock అంటే ఇప్పుడే 12 అయిపోయింది వస్తారని. మేము దిగేసరికి అమ్మగారు అక్కడ రెడీగా ఉన్నారండి. నాకు నిజంగా అప్పుడే మేము ఇంత ధన్యులం, ఆ దేవుడు ఇంత గొప్ప ఆత్మీయ తల్లిదండ్రులని కుటుంబం. సుమారుగా ఇంచుమించు అరౌండ్ 12-12:30కి 10-12 మంది మేము దిగేసరికి మా అంబులెన్స్ బయట ఉండేసరికి మాకు కొండంత బలం వచ్చిందన్నమాట. వెంటనే అమ్మగారు రావడం, ఇమీడియట్గా ప్రార్థన చేసి, ఇంక నేను వెళ్ళేంత ఇది లేదు. అమ్మగారు పాల్ గారు వాళ్ళ మిస్సెస్ వెంటనే వెళ్ళి ఇమీడియట్గా డాక్టర్ని కలిసి, ఒక అయ్యగారు ఆల్రెడీ ఒక డాక్టర్కి చెప్తే, ఒక ఫేమస్ ఆర్థోపెడిషన్ చెప్తే, ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఒక డాక్టర్ వచ్చి ఇమీడియట్గా వెంటనే చూసి, ఇది అంటే వాళ్ళు ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీ ప్రకారం ఇక్కడిక్కడ బ్రేక్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ రిపోర్ట్స్ మాకు ఇవ్వకపోవడంతో ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు ఒక 1 hourలో మొత్తం వాళ్ళు 3 రోజుల్లో చేసిన టెస్ట్లు వీళ్ళు ఒక 1 hourలో కంప్లీట్ చేసి, ఇది స్టేటస్, సర్జరీ పడితే పడుతుంది, లేదంటే లేదు, క్యూర్ అవ్వచ్చు, అది సర్జరీ చెయ్యాలా వద్దా అన్నది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న మెయిన్ డాక్టర్ గారు వచ్చి డిసైడ్ చేస్తారండి అని చెప్పేసి అని అన్నారు. కానీ ఓకే అమ్మగారు వచ్చారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అమ్మగారికి చాలా ఇమ్యూనిటీ అసలు లేదని అవి చెప్పారు. సో అలాంటి హాస్పిటల్ కండిషన్స్లో ఐసీయూలో ఎన్ఐసీయూలో ఎలాంటి పేషెంట్స్ ఉంటారో మనకు తెలుసు. కానీ అమ్మ, మన ఆత్మీయ తల్లిగారు 4:30 వరకు మాతోనే ఉన్నారండి. 4:30 వరకు అయితే 4:30 వరకు ఉన్నారు. మరలా నేను అరౌండ్ 10 అమ్మ నాన్న రేపు ఎన్నింటికి విజిటింగ్ అవర్స్ ఇస్తారంటే 10-10:30 అని చెప్పానంటే, నేనే లేచి రెడీ అయ్యి ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ అరౌండ్ 10:30కి మళ్ళీ హాస్పిటల్కి వచ్చారండి చూడడానికి, అసలు నాన్న బెడ్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కనుక్కోవడానికి. అది అవడమే కాదు, ఈవినింగ్ డాక్టర్ గారు వస్తారంటే మరలా ఆ తర్వాత రోజు ఈవినింగ్ వచ్చి కండిషన్ ఏంటి అని కనుక్కుంటే మెయిన్ డాక్టర్ గారు వచ్చారు. ఆయన ఏం చెప్తారో భయం, సర్జరీ పడుతుందంటే చిన్న వయసు కదా, సర్జరీ అంటే ఎలాగా, మళ్ళీ ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో, పోస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ ఏమైనా, అదొక భయం ఉంది. ఆయన వచ్చి చాలా లక్కీ అమ్మ, బై గాడ్స్ గ్రేస్ తను బతికింది. నేను ఇలాంటి పేషెంట్ని ఒకళ్ళని ట్రీట్ చేశాను, అతనికి ఒక 15 సంవత్సరాల క్రితం నేను ట్రీట్ చేశాను, సేమ్ ఇదే కేసు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకా క్యూర్ అవ్వలేదు. మీరు ఎంటైర్ ఇండియాలో ఏదైనా ఒక పెద్ద డాక్టర్ పేరు చెప్పండి, ఆ పేషెంట్ ఆ డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తారన్న చెప్తాడు, ఎందుకంటే ఇంకా క్యూర్ అవ్వలేదు తనకి. కానీ ఇంత చిన్న మైనర్ ఇష్యూస్తో తను ఎలా బయటకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదని డాక్టర్ కూడా కొంచెం ఆశ్చర్యపోయిన పరిస్థితి అన్నమాట. ఓకే, దేవుని మహాకృప, ఆయనకి బహుశా దేవుడి గురించి అంత అర్థం అవ్వచ్చు, దేవుని చేసిన కార్యం అని మనం అర్థం. అయితే ఆయన నెక్స్ట్ ఏం చెప్తాడు, సర్జరీ పడదని ఇలా చూసి రిపోర్ట్స్ చూస్తున్నాడు. మేము అందరం అసలు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నాం. సర్జరీ ఏమి అవసరం లేదమ్మా, మామూలు కన్జర్వేటివ్గానే ఒక 6 weeks రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అని చెప్పాను అన్నారు. దేవుని స్తుతించమ్మా. అసలు ఆ సందర్భాన్ని అంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, ఆత్మీయ తల్లిగారు కన్నీటితో ఆ మాట డాక్టర్ చెప్పగానే తల్లి నాకన్నా ఎక్కువగా నాకు ఐసీయూలోనే ఎగిరి గంతేలు అనిపించింది. అంత మాట డాక్టర్ గారు చెప్తే, కానీ అది ఐసీయూ కాబట్టి నేను ఇలా ఉండిపోయాను అని చెప్పంటే, ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా దుఃఖపడి ఏడ్చాను. అంటే ఒకలాంటి సంతోషంతో మాట, ప్రభువా ఎంత మంచి సంఘాన్ని, ఎంత మంచి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరు రావడమే చాలా కష్టం అండి. కరోనాలో చూసాం కదా మనం, ఇంటి వాళ్ళు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి. అలాంటిది మనం ఏదైనా ఒక చిన్న కష్టంలో అనేసరికి అది అర్ధరాత్రి 12-1 గంటకి ఒక 10-12 మంది గ్యాదర్ అవ్వడం అంటే అది చాలా చాలా కష్టం అన్నమాట. సో అలాంటిది అంత కాన్ఫిడెంట్గా ఆత్మీయ తల్లిదండ్రులు అప్పుడు గడిచి నుంచి అయ్యగారు నాకు చెప్పిన ఒక మాట, నాన్న ఈ 3 రోజుల్లో వెళ్తున్నాను, ఒక 1 hour మెసేజ్ చెప్తాను, మళ్ళీ వచ్చిన తర్వాత బెడ్ని ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళమంటే ఎలా తీసుకెళ్ళాలి, ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ చేయమంటే ఏ డాక్టర్తో మాట్లాడాలి, ఒకవేళ ఇంటికి తీసుకెళ్తే లిఫ్ట్లో తను సరిపోదు కదా, తను మరి ప్రజెంట్ ఇలా కాళ్ళు ముడవకూడదు కదా, ఎలా తీసుకెళ్ళాలి, అసలు ఇవన్నీ నేను ఆలోచించలేదండి. ఆత్మీయ తండ్రి గారు ఒక పెన్ను పెట్టుకుని పేపర్ మీద తీసుకుని ఎలా ఇవన్నీ చెప్తుంటే నేను చాలా ఒకలాంటి నాకు ఆ భావన నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అన్నమాట. ఇంత మంచి మా కోసం
బహుశా తల్లిదండ్రులు కూడా అంతలా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్నది చాలా తక్కువ, వాళ్ళ ప్రేమను అనుభవించింది కూడా చాలా తక్కువ. సో గత 10 సంవత్సరాల్లోనే ఆత్మీయ తల్లిదండ్రులతో ఇంత దగ్గరగా ఉండడం, సో ఇంత ప్రేమను మేము అనుభవించడం తెలుసుకున్నమాట. అంటే దేవుడికి లెక్క చెప్పాలి అన్న ఎంత భయంతో ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులు కానీ, మన సంఘం అంటే మన కుటుంబం అన్నంతగా ఫీల్ అయ్యే ఒక ఆత్మీయ కుటుంబాన్ని కానీ నేను కలిగి ఉన్నందుకు నేను నా భార్య ఎంతో ధన్యులమండి. దేవుని సన్నిధిలో చెప్తున్నాను. అది ఇంత మాకు నాకు కొన్ని మాటలు నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా వీఆర్ సో బ్లెస్డ్ అని నేను చెప్తాను. అంత మంచి కుటుంబం, అంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులు కలిగి ఉన్నందుకు. సో అయితే ప్రజెంట్ అయితే ఇంకొక మేజర్ సాక్ష్యం ఏంటంటే, ఆ చైన్ లాగిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన సోనో విజన్లు అన్నిటికీ హెడ్ అని చెప్పాను కదా, ఆయనకి నా నెంబర్ తీసుకున్నాడు రైల్వే పోలీసుల దగ్గర నుంచి. ఆ సీన్లో నా ఫోన్ పోయింది. ఫోన్ పోతే ఎవరో మరి కొట్టేయడం జరిగింది. ఏంది నేను ఫోన్ గురించి కూడా పట్టించుకోలేదు తినున్న కండిషన్తో. సో ఆయన నేను సిమ్ తర్వాత తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఆఫీస్ కాల్స్ ఇవన్నీ వస్తాయి, లీవ్ అప్లై చేయాలి కదా అని తీసుకుంటే, నేను సిమ్ తీసుకుని నా సిమ్ యాక్టివేట్ అయిన నెక్స్ట్ సెకండ్ వచ్చిన ఫోను ఆ సోనో విజన్ హెడ్ నుంచి వచ్చింది. నేను అతనికి నెంబర్ ఎలా చేసింది తెలియదంటే, హలో సార్, హలో ఎవరండి అని చెప్పానంటే, ఆ రోజు నేను చైన్ లాగాను కదమ్మా, చైన్ లాగారా మీరు ఎవరండి అంటే, నేనేనమ్మా చైన్ లాగింది, నాకు 2 days నుంచి నిద్ర పట్టట్లేదు, ఆ పాపకి ఏమైందని చెప్పేసి నేను విజయవాడ రైల్వే పోలీసుల్ని అసలు ఆ రోజు అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగిన వాళ్ళు బతికున్నారా లేదా అవన్నీ ఇప్పుడు నేను 10 సార్లు రైల్వే పోలీసులకు ఫోన్ చేశానమ్మా, ఒకళ్ళు చచ్చిపోయారు అన్నారు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు లేడీయా జంట అని అడిగితే జంట అన్నారు, ఓకే సేఫే అనుకున్నాను. ఇంకొకరికి జరిగింది కదండి ఏమైందని అడిగితే ఆవిడ సేఫ్గానే ఉన్నారండి, మాకు ఏ కేసు వద్దని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయారు, వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళారో మాకు తెలీదు, ఆయన నెంబర్ అయితే ఇచ్చాడు, తీసుకోండి నెంబర్ ఇచ్చారమ్మా, మీరు ఇచ్చిన నెంబర్కి ఇప్పుడు ఇంచుమించు ఒక 100 సార్లు ట్రై చేశాను, కానీ ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, నీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పానంటే, బై గాడ్స్ గ్రేస్ మేము సేఫ్ అండి, ఇక్కడే ఉన్నాము, కానీ ఇప్పుడు మేము విజయవాడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పానంటే, మేము అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయిన నెక్స్ట్ డే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆయన ప్రాపర్ విజయవాడ పని కట్టుకుని శ్రావణిని చూడడానికి ఆయన ఇక్కడికి వచ్చారండి అపోలో హాస్పిటల్స్కి. ఎందుకంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి, రావాల్సిన అవసరం లేదు, చేసిన సాయానికి మనం వెళ్ళాలి, కానీ దేవుడు ఆయన్నే ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి అమ్మ నీకు దేవుడు 2వ జన్మ ఇచ్చాడు, నిజంగా నువ్వు చాలా బ్లెస్డ్, అయితే ఇదంతా ఓకే, కానీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను నా భార్య విషయంలోని ఆడవాళ్ళ విషయంలో నేను కొంచెం మూర్ఖంగా ఉండేవాడినమ్మా, అంటే నాకు అంత గౌరవప్రదమైన భావన ఉండేది కాదు, కానీ నువ్వు ఆ రోజు పడిన బాధ చూసి నాకు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ పెరిగిందని ఒక సాక్ష్యం చెప్పారండి. దాన్ని బట్టి నేను నా భార్య ఎంతగానో దేవుడిని స్తుతించాం. ఇది మా కుటుంబాల్లో శ్రావణి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా దేవుని తెలుసుకోలేదు. సో వాళ్ళ అమ్మగారు రావడం, వాళ్ళ అమ్మగారు సువార్త చెప్పడం, ఆవిడ కూడా కొద్ది కదిలించబడడం, బహుశా మేమేమనుకుంటామంటే ఖచ్చితంగా మా స్వజనుల రక్షణ కొరకు కూడా దేవుని దీన్ని వాడుకుంటున్నాడు, ఖచ్చితంగా ఇంత కష్టంలో కూడా ప్రభు నామం మహింపరచబడుతుంది అని మేము బలంగా నమ్ముతున్నాం. ఇంకా దేవుని కొరకు ఇంత మేలు చేసిన దేవునికి మేమేం చేయాలని ప్రార్థనలో కనిపెడుతున్నాం. ఖచ్చితంగా ఒక మంచి తీర్మానంతో మేము ముందుకు వస్తాం. అంతేకాకుండా తను ప్రజెంట్ అయితే అపోలో హాస్పిటల్స్లోనే కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉంది, ట్రాక్షన్స్ వేశారు, సో కంప్లీట్గా తను రెస్ట్లో ఉంది, తను కోలుకోవాలని ఇంకా ప్రార్థన చేయండి. అండ్ ఈ మొత్తం దీని సారాంశం ఏంటంటే, ఇంత శ్రమలో నాకు తోడుగా ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులకి, సంఘానికి నా నిండు వందనాలండి. తను ఇంకా కోలుకోవాలని ప్రార్థన చేయండి. నేను ఎంతగా సహవాసంలో బలపడ్డానో, నేను ఎంతగా ఈ సహవాసాన్ని అనుభవించాను, మీరు అంతకన్నా ఈ సహవాసంలో బలపడాలని, ఈ సహవాసంలో అంతకన్నా ఇంకా మన లాస్ట్ ఇయర్ వాగ్దానం ప్రకారం ఉపదేశంలో లోతుగా నాటబడి కిందికి వేరు తను మీదికి ఎదిగి ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా భార్య ఇంకా ఈసారి నేను చెప్తున్నాను సాక్ష్యం, వన్ ఫైన్ డే డెఫినెట్లీ వెరీ సూన్ తను వచ్చి సాక్ష్యం చెప్తుంది సంఘంలో అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తుంది, అది షూర్, అందులో ఏమీ అనుమానం సందేహం ఏమీ లేదు. సో తన సాక్ష్యం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, తనకు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగా.